హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. వేరే లాంగ్వేజెస్ మూవీస్ అయినా కానీ మన తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ ఫస్ట్ డేనే హైయెస్ట్ షేర్ అందుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, తెలుగులో డబ్బింగ్ సినిమాలకి కూడా ప్రేక్షకులు పెద్దపీఠం వేస్తుంటారు. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ డబ్బింగ్ సినిమాల ద్వారా తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్లో తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్కి తెలుగులో హైయెస్ట్ మార్కెట్ ఉంది. అలాగే కమల్ హాసన్, సూర్య, విజయ్, కార్తీ, అజిత్, విశాల్, విక్రమ్ లాంటి స్టార్ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. కేజీఎఫ్ సిరీస్తో యష్ టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే కాంతారాతో రిషబ్ శెట్టి కూడా తెలుగు ప్రేక్షకులకి చేరిపోయాడు. ఇదిలా ఉంటే డబ్బింగ్ సినిమాగా తెలుగులో రిలీజ్ అయ్యి మొదటి రోజే హైయెస్ట్ షేర్స్ అందుకున్న చిత్రాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 ముందుంది. ఈ సినిమా మొదటి రోజు 19 CR షేర్లు కలెక్ట్ చేసింది. రెండవ స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 మూవీ నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు 12 CR షేర్ ని అందుకుంది. మూడో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజే 9.3 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. దళపతి విజయ్ లియో మూవీ 8.3 కోట్ల షేర్ తో 4వ స్థానంలో నిలిచింది. తర్వాత చియాన్ విక్రమ్ మనోహరుడు మూవీ మొదటి రోజు 7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టాప్ 5 స్థానంలోకి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ మొదటి రోజు 7 CR కోట్ల షేర్ అందుకుంది. అలాగే ఫస్ట్ డే షేర్ కలెక్షన్ వైజ్ గా టాప్ 6 లో నిలిచింది. దీని తర్వాత టాప్ 10 లో తాజాగా రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ నిలవడం విశేషం. ఈ సినిమా 6 CR షేర్ ని తెలుగులో వసూలు చేసింది. కమల్ హాసన్ కెరియర్ లోని హైయెస్ట్ షేర్ తెలుగులో ఈ సినిమాకి రావడం విశేషం. దీని తర్వాత విజయ్ మాస్టర్ మూవీ 6 కోట్లతో టాప్ 8 లో ఉంది. అలాగే బీస్ట్ మూవీ 4 కోట్ల షేర్లతో 9వ స్థానంలో ఉంది. టాప్ 10 లో రజనీకాంత్ దర్బార్ మూవీ ఉండడం విశేషం. ఈ సినిమా మొదటి రోజు 4.5 కోట్లు షేర్ ని మొదటి రోజు కలెక్ట్ చేసింది. సో ఇలా ఈ డబ్బింగ్ సినిమాలు అదర్ లాంగ్వేజెస్ లో తీసినా గానీ తెలుగులోకి డబ్ చేయడం వల్ల మొదటి రోజు హైయెస్ట్ షేర్ నైతే కొల్లగొట్టాయి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ